గురుగారు, త్రికరణాలు అంటే ఏమిటి? త్రికరణాలను శుద్ధి చేసుకోవటానికి అవలంబించవలసినటువంటి సాధనా క్రమం ఏమిటి? మనోవాక్కాయ కర్మలను మూడింటిని త్రికరణాలు అంటారు. ఈ మూడు శుద్ధి అయినప్పుడు మనం ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి అర్హత సంపాదించగలుగుతాం. కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపం చింతనం క్రమాత్ అని ఉపదేశసారంలో భగవాన్ రావణులు తెలియజేస్తారు. కాయము అంటే శరీరము, వాక్కు అంటే మాట, మనస్సు. ఈ మూడింటిని శుద్ధి చేసుకోవాలి అంటే 3 సాధనాలు కావాలి. షోడశోపచారాలతో పూజ చేయటం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అర్ఘ్యమాన్ని, పాద్యాన్ని, ఆచమనీయాన్ని, స్నానాన్ని, ఆభరణాన్ని, యజ్ఞోపవీతాన్ని, గంధాన్ని, పుష్పాన్ని, ధూపాన్ని, దీపాన్ని, నైవేద్యాన్ని, తాంబూలాన్ని, నీరాజనాన్ని, రాజోపచార, దేవోపచార, భక్త్యోపచార, శక్త్యోపచారాలు ఇవన్నీ కూడా ఇంద్రియాలను శుద్ధి చేసుకోవటం కోసం మనకు ఉపయోగపడే సాధనాలు. స్వామికి అర్ఘ్యమిస్తున్నావు అంటే నీ దృష్టి ఆ కలన ఇంద్రియం మీద, పాద్యమిస్తున్నావు అంటే పాదాల మీద ఉంటుంది. తత్రైకవం ధ్యాయేత్ అవిచ్ఛిన్నేన చేతసా మనో నిర్మలమం యుక్త్వా అని శుకుడు పరీక్షిత్తు మహారాజుకు తెలియజేస్తాడు. ముక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి అని పరీక్షిత్తు ప్రశ్నిస్తే, నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలోని ప్రతి అవయవాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్క అవయవాన్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క ఇంద్రియంలోని కల్మషము కడిగివేయబడుతుంది. అందుకే విధూయ క్లేశాన్మే తవ చరణయుగ్మం ధృతరసం భవత్ క్షేత్ర ప్రాప్తౌ కరమపిచితే పూజన విధౌ భవన్ మూర్ఛాలోకే నయనం అని నారాయణ భట్టతిరి నారాయణీయంలో తెలియజేస్తాడు. నాకు నా పాదాలు ఎందుకు అంటే నీ చుట్టూ తిరగటానికి, నా చేతులు ఎందుకు నిన్ను పూజించటానికి, ఈ నయనాలు ఎందుకు అద్భుతమైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించటానికి. ఇలా ఎప్పుడైతే ఈ షోడశోపచారాలతో పూజను నిర్వహిస్తూ ఇలాంటి అద్భుతమైన సాధనా క్రమాన్ని కొనసాగిస్తామో అప్పుడు శరీరం శుద్ధి అవుతుంది. తర్వాత జపం ద్వారా వాక్కు శుద్ధి అవుతుంది. జపాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అంటే, చేస్తూ ఉన్నాము అంటే మన నోటిలో ఆ నామం నిరంతరము కదులుతూ ఉంటుంది. అలా జపం ద్వారా వాక్కును శుద్ధి చేసుకున్న తర్వాత ధ్యానం ద్వారా మనస్సును నిర్మలంగా మార్చుకోవచ్చు. పూజనం జపం చింతనం క్రమాత్. ఇలా శరీరాన్ని శుద్ధి చేసుకొని, వాక్కును పవిత్రంగా మార్చుకొని, నిర్మలమైన మనస్సుతో త్రికరణాలు శుద్ధి అయిన తరువాత ఆ పరమాత్మ యొక్క దర్శనం మనకు సిద్ధిస్తుంది. మనలోనే ఆ చైతన్యం ఆవిర్భవిస్తుంది. దేహాత్మ భ్రాంతితో ఈ దేహమే మనం అనుకుంటూ సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శరీరానికి భిన్నమైన ఆత్మతత్వమే నీవు అన్న భావన మనలో ప్రబలినప్పుడు ఈ మనోవాక్కాయ కర్మలు 3 శుద్ధి అయిన సమయంలో మానవ జన్మ పరమార్థమేమిటో మనం తెలుసుకోగలుగుతాం. అందుకే కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. ఇలా మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం, ఈశ్వరార్పణ బుద్ధి మనలో పెరిగి మనం ఆచరించే ప్రతి కర్మ ఆ పరమాత్మకు చేరుతుంది అన్న భావనతో ఉన్న కారణాన చిత్తశుద్ధి కలుగుతుంది. అదే ముక్తి సాధకం అవుతుంది.
జగతైషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవ పూజనం. అప్పుడు ఈ ప్రపంచమంతా అష్టమూర్తులతో ఉన్న ఆ శివస్వరూపంగా గోచరిస్తుంది. అందుకే కనులు మూసుకున్నప్పుడు ఆ పరమాత్మ దర్శనమిస్తాడు, కనులు తెరిచి చూస్తే అంతటా ఆ పరమాత్మే కనపడతాడు. ఇలాంటి అద్భుతమైన ఉపదేశాన్ని ప్రపంచానికి అందించిన భగవాన్ రమణులు 30 శ్లోకాలలో భగవద్గీతలో చెప్పబడిన సారాంశాన్నంతా అద్భుతంగా మనకు అందించారు. అధ్యయనం చేస్తూ రమణ తత్వాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.